ఆ! ఎవడు తీసుకున్న గుంతల వాడే వాడతాడన్నట్టు అయితుంది కదా ట్రంప్ సారు కథ చూస్తుంటే. మన దేశం మీద సుంకాల అస్త్రం సంధించి ఏదో సాధిద్దామని చూస్తే అది అటు ఇటు పోయి ఆయనకే గుచ్చినట్టుగా అవబోతుందట. మనం ఈ దేశే సుంకాలతోటి జరిగే నష్టం ఎంతో గాని ఇన్నేళ్ల సంధి దుష్మన్లు లేకుండే చైనోళ్ళు మనకు దోస్తులైతున్నారు. ఆ పండుకున్న గుర్రాన్ని లేపి తన్నించుకున్నట్టే అవుతుంది కదా ట్రంప్ సార్ చేసిన పని. తనకు తెలవకుంటేనే మనకు చాలా మేలు చేస్తుండు. అసలు ఫస్ట్ మనం అంతా ట్రంప్ సార్కు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పుకోవాలి. అగో గదేంది మన దేశం మీద 50% సుంకాలు వేస్తున్నందుకు థ్యాంక్స్ చెప్పాలనా అని అనిపిస్తున్నదిలే. ఆ సుంకాలతోటి జరిగే నష్టం ఎంతో గాని దుష్మన్ లెక్కుండే చైనా వాళ్ళు దోస్తులైర్రు. కొత్త కొత్త దేశాలకు మన ఎగుమతులు పంపే మోకా దొరుకుతుంది ఇప్పుడు. మొన్న జపాన్కు పోయి అటుకేలటు చైనాలో పెట్టిన షాంఘై కోఆపరేషన్ సమ్మిట్ కు పోయా కదా, 26 దేశాల లీడర్లు హాజరు పడ్డరా మీటింగ్లకు. అంతకంటే మోదాలు చైనా ప్రెసిడెంట్ జింగ్పింగ్ సార్ తోటి గంట సేపు ముచ్చట పెట్టిండు మన మోదీ సారు. పక్క పక్కనే ఉంటున్నాం గానీ పిల్లు లెక్క కొట్లాడుతున్నాం. అందుకే నడమ కోతి సందైనట్టు అమెరికా వానికి సందైతుంది. కాబట్టి ఇదివర సంధి మనం బరంపురం అన్నట్టు మాట్లాడుకున్నారట. ఇక 5 ఏళ్ల కింద బంద్ అయిన చైనా ఇండియా డైరెక్ట్ గాలి మోటార్ల ప్రయాణాలను మళ్ళా చాలు చేద్దామని మానస సరోవర్ యాత్రకు ఫుల్ ఓపెనింగ్ పర్మిషన్లను ఒప్పుకున్నారట. గట్నే బార్డర్ల పంచాదులు కొట్లాట లేకుండా చూసుకుందాం, ఇచ్చి పుచ్చుకుందాం, ఇద్దరం కలిసి దాందాలు చేద్దాం. మీకు కావాల్సింది మేమిస్తాం, మాకు కావాల్సింది మీరు ఇర్రి అని నిమ్మలంగా ఒప్పందాలు చేసుకున్నారట. ఇక అట్నే మన తాన బంద్ అయిన టిక్ టాక్ యాప్ను కూడా మళ్ళీ ఓపెన్ చేద్దామని ఓ మాట అనుకున్నారట. ఇక వీళ్ళిద్దరు మీటింగ్ అయిపోయినాక రష్యా ప్రెసిడెంట్ పుతిన్ సార్తో సహా 26 దేశాల లీడర్లు ఒక తన కలిసిండ్రు. ఈ సమావేశాలు చూసి ఎంత కడుపు మండుతుందో ట్రంప్ సార్కు. గాలికి పోయిన కంపను నెత్తికి చుట్టుకున్నట్టు అయింది కదా అని మస్తు ఫీల్ అవుతుండొచ్చు మనతోటి పెట్టుకున్నందుకు. చూడాలే మళ్ళీ నిర్ణయాలు తీసుకుంటాడో, ఇంకా ఏ రకంగా ఇరికిద్దామని చూస్తాడో ట్రంప్ సారు.